ఆనాడు జలియన్వాలా బాగ్లో పంజాబ్ ప్రజలపైన జనరల్ డయర్ విచక్షణారహితంగా రాక్షసత్వంగా కాల్పులు జరిపి కొన్ని వందల మందిని చంపినాడు. ఆ చిందిన రక్తంతో తడిసినటువంటి మట్టిని పట్టుకొని ఆనాడే ప్రతిజ్ఞ చేసిన బిడ్డ భగత్ సింగ్. తన మిత్రులు రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్, రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ నా జాతిని హింసించిన, నా జాతి రక్తాన్ని కళ్ళ చూసినటువంటి డయ్యాన్ని మేము మట్టుబెట్టేంత వరకు నిద్రపోమని ప్రతినభూని దాన్ని సఫలం చేసినటువంటి బిడ్డ భగత్ సింగ్. ఆనాడు బ్రిటిష్ పాలకులు రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్లకి ఉరిశిక్ష విధిస్తే పార్లమెంట్కి మా గోడు తెలవాలి, మేము వట్టి హింసావాదులమే కాదు, మేము చేసిన పని భారత జాతి గర్వపడే పని అని చెప్పి ఇది తెలియజెప్పాలని చెప్పి పార్లమెంట్లో బాజప్తా పొగబాంబులు వేసి భారత జాతి ఆత్మగౌరవాన్ని చాటినటువంటి బిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్. ఆనాడు వాళ్ళు ఉరిశిక్ష పడ్డప్పుడు చివరికి అడుగుతారు, నీకేం కావాలి, నువ్వు చెప్పుకుని ఉందంటే వాళ్ళు అంటారు, భగత్ సింగ్ గారు ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఊయలలో మరో జగత్ వీక్షించదని చెప్పి ఘోషించిన బిడ్డ భగత్ సింగ్. జాతి కోసం, భారత మాత విముక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడి యొక్క ఇవాళ వర్ధంతి సభ మార్చి 23 ఆయన వర్ధంతి సభ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ భారత జాతి ఆ అమరుల త్యాగాలని స్మరించుకుంటూ ఆ త్యాగాల చరిత్రని రాబోయే తరాలకు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ అమరుల త్యాగాల ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు కాబట్టి